ఎన్నికలు ఎవరో కనపడ్డంలే. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సుమారుగా 4,42,00,000 కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. ఆలయం గర్భగుడి నుండి ముక్క మండపం వరకు కరెన్సీ నోట్లతో పూలదండల మాదిరిగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సిఐ వీరబాబు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు. జై వాసవి. ఈరోజు శరన్నవరాత్రుల్లో భాగంగా అమలాపురం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాలక్ష్మీదేవి అవతారంలో 4,99,999 రూపాయలతో చాలా అద్భుతంగా అలంకరించారండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. అమ్మవారు కూడా లక్ష్మీదేవిలాగా ఎంతో అందంగా ఇక్కడే లక్ష్మీదేవి వచ్చి నిలబడిందా అన్నట్టు అంత అందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాగా దర్శనం చేసుకుంటున్నారు. పొద్దునుంచి కూడా ఖాళీ లేదండి అసలు గుడి. ఈరోజు అందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి రూపుగా భావించి రూపాయి కాయిన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అది అందరూ కూడా బీరువాలా పెట్టుకుని లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని మేము కోరుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంత ధనం సమకూర్చడానికి కూడా మా వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో మేమిస్తామని అలంకరణకి ఇస్తున్నారు. 11,000 రూపాయలతో మొదలైన ఈ అలంకరణ 4 కోట్లు దాటిపోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ముందు కూడా అందరూ మాతో సహకరించి అమ్మవారి అలంకరణ ఇంకా పెరగాలని, ఇంకా ఎత్తుకు ఎదిగి చేయాలని సంఘం వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎండూరు సీత, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు. అందరికీ నమస్కారం అండి. దసరా మహోత్సవంలో భాగంగా అమలాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తులందరూ కూడా కొత్త కరెన్సీ నోట్లతో సుమారు 4,40,00,000 పైబడి కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గత రాత్రి నుంచి కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ విభాగం, లా అండ్ ఆర్డరు, అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా భక్తులు దర్శనార్థం ఉంచుతారు. అటు పిమ్మట ఆయా కరెన్సీ నోట్లను ఆయా భక్తులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేంత వరకు కూడా ఈ బందోబస్తు కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు దేవీ శరన్నవరాత్రులు 5వ రోజు భాగంగా మరి స్థానికంగా ఏం చేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కరెన్సీ తోటి అలంకరించడం జరిగింది. ఈసారి ఎక్కువగా మరి 4,40,00,000 రూపాయలతోటి మరి అత్యంత అద్భుతంగా మా అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మరి అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఇంత గ్రాండ్గా ఈ అలంకారం చేసిన వైశ్య సంఘం వారికి, ఆర్గనైజర్స్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.